దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 52. కాఫీ షాప్లో మాట పెరిగి పల్లవి వైనా మధ్య వైరం. అసలు ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ స్నానం చేసి టవల్ నడుముకి కట్టుకొని వాష్రూమ్ నుండి వచ్చేసరికి పల్లవి ఐరన్ చేసిన కార్తీక్ బట్టల్ని అక్కడ బెడ్ మీద పెట్టి వెళ్తుంటే, ఏ పల్లవి ఆగో అంటాడు సీరియస్గా. పల్లవి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. షర్ట్ లేకుండా కార్తీక్ దగ్గరికి రావడం విస్మయంగా చూస్తుంటుంది. కార్తీక్ సీరియస్గా వచ్చి, అందరి దగ్గర మార్కులు కొట్టేసినట్టు నా దగ్గర కూడా మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు. కార్తీక్ మాటలు తనకి అర్థం కాక, మార్కులేంటి అని అడుగుతుంది. అమాయకురాలిగా నా దగ్గర నటించకు. మంచి కోడలుగా, మంచి వదినగా మా చెల్లెల దగ్గర, మా పేరెంట్స్ దగ్గర మార్కులు కొట్టేస్తున్నావు. అలా నా దగ్గర కూడా మార్కులు కొట్టేసి పర్మనెంట్గా ఇక్కడ నా భార్యగా ఈ ఇంటికి కోడలుగా ఉండాలనుకుంటున్నావేమో. ఆ పప్పులేవి ఉడకవు అని అంటాడు. మీరు ఏమంటున్నారో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏమైందని నాతో వాదన పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది. నా బట్టలు ఐరన్ చేసి తీసుకురమ్మని నీకు చెప్పలేదు కదా, మరెందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. అందరి బట్టలు ఐరన్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళవి పెట్టాను, అలాగే మీ బట్టలు కూడా తీసుకొచ్చాను అని అంటుంది. అదే ఇలా పనులు చేసి అందరి దగ్గర మార్కులు కొట్టేస్తున్నావు అంటాడు కోపంగా. అయితే నన్ను ఏ పని చేయకుండా ఉండమంటారా అని అడుగుతుంది. అలా ఎలా ఉంటావు? ఆడపిల్లవి కాబట్టి ఇంట్లో పనులు చూసుకోవాలి కదా అని అంటాడు. మరి ఇప్పుడు నేను అదే కదా చేసేది అంటుంది పల్లవి. ఇంటి పనులు చేయి, కానీ మా పేరెంట్స్ దగ్గర, మా చెల్లి దగ్గర నువ్వు మెప్పులు పొందొద్దు అని అంటాడు. అలా అయితే మీ పేరెంట్స్ని, మీ చెల్లిని బాగా తిట్టనా అని అడుగుతుంది. ఏయ్, మా వాళ్ళని తిడతానంటున్నావేంటి? ఎంత ధైర్యం అంటాడు కోపంతో. అంటే మీ వాళ్ళని తిడితే నన్ను మెచ్చుకోరు కదా అంటుంది పల్లవి. అలా అని చెప్పి తిడతావా? అలా తిడితే చంపేస్తాను అంటాడు కోపంతో. అబ్బా, మరి నన్ను ఏం చేయమంటారు? పని చేయను అంటే ఊరుకోరు, మీ పేరెంట్స్తో నెగిటివ్గా ఉంటాను అంటే దానికి ఒప్పుకోవడం లేదు, మరి ఎలా అని అడుగుతుంది. నిజమే, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. చూడండి సార్, మీ పేరెంట్స్కి మీరంటే చాలా ఇష్టం. ఒకవేళ నేను వాళ్ళకి నచ్చినా మీ ఇష్టానికి కాదని వాళ్ళని ఏమీ కోరుకోరు. సో మీరు భయపడకండి అని అంటుంది. అది కూడా నిజమేలే, మా పేరెంట్స్ నా మాటకే విలువిస్తారు అని అంటాడు గర్వంగా. మరిక ఆ ధైర్యంతోనే ఉండండి అని చెప్పి పల్లవి వెళ్ళబోతుంటే, ఆగు అని మళ్ళీ అంటాడు. మళ్ళీ ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరుగుతుంది. మా నాన్న మీ తమ్ముడికి కట్టిన కాలేజ్ ఫీజు డబ్బులు కట్టాలని గుర్తుంది కదా అని అడుగుతాడు. డబ్బులు అనగానే కంగారు పడుతుంటుంది. డబ్బుల విషయంలో నేను ఏ మాత్రం కాంప్రమైజ్ కాను. సో త్వరగా డబ్బులు రెడీ చేసి నాకు ఇవ్వు అని డిమాండ్గా చెప్తాడు. ఏదో ఒక విధంగా మీ డబ్బులు మీకు ఇస్తాను, కానీ మీ నన్ను ఏదో అంటున్నారు, కానీ మీరు చేసే పని ఏంటి? ఒంటి మీద షర్ట్ కూడా లేకుండా నా ముందు నిలబడి మీరు ఇలా మాట్లాడటం బాగుందా అని అడుగుతుంది. హీరో గారికి అప్పుడు సోయి వచ్చి ఒంటి మీద బేరుబాడి చూసుకొని కంగారు పడుతూ వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న టవల్ తీసుకుని కప్పుకుంటూ ఉంటాడు. అది చూసి పల్లవి కష్టంగా నవ్వు ఆపుకుంటుంది. కార్తీక్ బాడీని టవల్తో పూర్తిగా కవర్ చేసుకుని, ఏదో మర్చిపోయానులే అని అంటాడు. ఇంకొకసారి మర్చిపోకుండా ఉండటానికి చూడండి అని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది. ఉఫ్, ఇంతసేపు షర్ట్ లేకుండా పల్లవి ముందు ఎలా నిలబడ్డానో ఏంటో అని అనుకొని ఫీల్ అవుతాడు. శ్రీమాన్, సురేష్ ఓ రెస్టారెంట్లో టిఫిన్ చేస్తుంటారు. సో అంకుల్ నీకు కటింగ్లు పోను 20,000 శాలరీ ఇస్తూ నేను బయటికి పంపించాడనమాట అని అంటాడు సురేష్. అవును అంటాడు శ్రీమాన్ టిఫిన్ తింటూ. కానీ శ్రీమాన్, వచ్చే 20,000లో బయట ఫుడ్ తింటే ఏం సరిపోతాయి అని అడుగుతాడు. అస్సలు సరిపోవు, అలా అని వంట చేయలేను,
కానీ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరో ఒకరు నాకు డబ్బు సహాయం చేస్తారులే అంటాడు శ్రీమాన్. చూడు శ్రీమాన్, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడిని. నీకేమైనా సర్దాలి అంటే ఒక 2-3 వేలు ఇవ్వగలను. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. కానీ ఫ్రెండ్స్ ఇస్తారనే ఉద్దేశంతో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకోకు అంటూ జాగ్రత్తలు చెప్తాడు సురేష్. నువ్వు ఇవ్వకపోతే మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారులేరా, వాళ్ళు ఇస్తారులే అంటాడు నమ్మకంగా. కార్తీక్ ఆఫీస్కి రెడీ అవుతూ ఓ పక్క మైనాతో కాల్ మాట్లాడుతుంటాడు. ఇక మైనా కూడా డ్యూటీకి వెళ్ళటానికి రెడీ అవుతూ కార్తీక్ మాటలు వింటూ ఉంటుంది. అసలు పల్లవి మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంటే నాకు భయమేస్తుంది మైనా అంటాడు కార్తీక్. ఆ మాటలకు మైనా కూడా కంగారు పడుతూ, నీకే కాదు, నువ్విలా చెప్తుంటే నేను కూడా భయపడుతున్నాను అని అంటుంది. అనవసరంగా ఈ విషయాలు చెప్పి నేను భయపెట్టిస్తున్నానా అంటాడు కార్తీక్. అలా అని కాదు, పల్లవిని మీ పేరెంట్స్కి దూరంగా ఉండమని చెప్పు కార్తీక్ అంటుంది మైనా. అలా ఎలా ఉండగలుగుతుంది మైనా, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎదురు పడక తప్పదు కదా అని అంటాడు. మైనా కంగారు పడుతూ ఉండిపోతుంది. సరేలే, ఆఫీస్ టైం అవుతుంది, కింద పల్లవి కూడా నా కోసం వెయిట్ చేస్తుండాలి, ఉంటాను అని చెప్పి కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు. పల్లవి వెయిట్ చేస్తుంది అనే విషయం కూడా మైనా భరించలేకపోతూ ఒకప్పుడు రెస్టారెంట్లో అన్న పల్లవి డైలాగ్స్ని మరీ మరీ గుర్తు తెచ్చుకొని, ఎప్పటికైనా కార్తీక్ నాకు సొంతం కావాల్సిన వాడే, కార్తీక్ నాకు దూరం అయితే తట్టుకోలేను అని అనుకొని బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రానికి పల్లవి ఒక కాఫీ షాప్కి వస్తుంది. ఒక టేబుల్ దగ్గర మైనా కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండగా పల్లవి తనని చూసి అక్కడికి వచ్చి, హాయ్ మైనా అని అంటుంది. మైనా తన్ని అయిష్టంగాని చూసి, హాయ్, కూర్చో అని అంటుంది. పల్లవి కూర్చొని, ఎందుకు నన్ను మీట్ అవ్వమని అడిగావు అని అడుగుతుంది. ముందు కాఫీ తాగి తర్వాత మాట్లాడుకుందాం అని వెయిటర్ని పిలిచి కాఫీ ఆర్డర్ ఇస్తుంది. కొద్దిసేపటికి ఇద్దరు కాఫీ తాగుతుంటారు. కార్తీక్ మాటలు విన్న దగ్గర నుంచి ఇప్పుడు మైనాకి పల్లవి అంటే నచ్చడం లేదు. అసలు ఎందుకు మీట్ అవ్వమన్నది అనే ఆలోచనతోనే పల్లవి కాఫీ తాగుతుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరిది కాఫీ అయిపోతుంది. ఇప్పుడు చెప్పు మైనా, దేనికి నన్ను కలవమన్నావు అని అడుగుతుంది పల్లవి. కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా రాసుకొని పూసుకొని కలిసిపోతున్నావంట, ఏం ఆశించి అలా చేస్తున్నావు అని కాస్త కోపంగానే అడుగుతుంది. తను అడిగే విధానానికి పల్లవి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. చూడు పల్లవి, భర్త ఎలాంటి వాడైనా మార్చుకుంటాను, కొంగున ముడేసుకుంటాను అంటే నేను పడనివ్వను. కార్తీక్ నావాడు, అది పదే పదే గుర్తు పెట్టుకుంటే మంచిది అని అంటుంది మైనా. తన మాటలకి బాధగా చూస్తుంటుంది. ఏదో ఒక రకంగా కార్తీక్కి దగ్గర కావాలని చూస్తున్నావేమో, అది మాత్రం ఎప్పటికీ జరగదు అని అంటుంది. చూడు మైనా, నీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమవుతుంది. కార్తీక్ సార్ నాకెక్కడ దగ్గర అవుతాడేమో అని భయపడుతున్నావు. ఆ భయంతో నన్ను చులకన చేసి మాట్లాడకు. నువ్వు అలా మాట్లాడుతుంటే నన్ను నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది అని అంటుంది పల్లవి. మరి నువ్వు చేసేది కూడా అలాగే ఉంది కదా, కుటుంబంలో అందరితో కలిసిపోయి మంచి కోడలు అనిపించుకోవాలని చూస్తున్నావు కదా అంటుంది మైనా. కలిసిపోవడం అంటే ప్రత్యేకించి నేనేమీ కలిసిపోవడం లేదు. అందరితో కలివిడిగా ఎలా ఉంటానో ఆ కుటుంబంతో కూడా అలాగే ఉంటున్నాను. పైగా ఆ కుటుంబం నాకు ఇప్పుడు కొత్తగా పరిచయం కావడం కాదు, ముందు నుంచే ఆ కుటుంబం కాస్త పరిచయం. ఇప్పుడు దగ్గరగా ఉండేసరికి ఇంకాస్త కలిసిపోతున్నాను. అంతే తప్ప నువ్వు అనుకున్నట్టుగా నేనేమీ తప్పుగా ప్రవర్తించడం లేదు అని అంటుంది. ఏమో అనుకున్నాను, మాటకి మాట నువ్వు బాగానే సమాధానం చెప్తున్నావు అంటుంది మైనా. నీ మాటలు నా మనసుని బాధ పెట్టేలా ఉన్నాయి, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అంటుంది పల్లవి. ఒకప్పుడు నీ డైలాగ్స్ వినే నేను ఇలా మాట్లాడుతున్నాను అంటుంది మైనా. డైలాగ్స్ ఏంటి అని అడుగుతుంది పల్లవి. కాబోయే నీ భర్త గురించి ఒకసారి రెస్టారెంట్లో మాట్లాడుతుంటే అనుకోకుండా అప్పుడే నిన్ను చూశాను అంటూ ఆ సందర్భం తనకి గుర్తు చేస్తుంది. నా మనసులో అప్పుడున్న అభిప్రాయాన్ని అప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు కార్తీక్ సార్ని ప్రత్యేకించి మార్చాలని నేను అనుకోవడం లేదు.
సార్కి ఇష్టం లేకుండా బలవంతంగా సార్తో కాపురం చేయాలని నేనేమీ అనుకోవడం లేదు అని అంటుంది పల్లవి. ఓ, అయితే కార్తీక్ నేను భారీగా ఒప్పుకుంటే నువ్వు కార్తీక్తో కాపురం చేయడానికి ఒప్పుకుంటావా అని అడుగుతుంది. పరిస్థితులు మనిషిని ఎలా మారుస్తాయో తెలీదు మైనా. సరే, అడిగావు కదా, చెప్తున్నాను విను. ఒకవేళ నిజంగా కార్తీక్ సార్ నిన్ను మర్చిపోయి మనస్ఫూర్తిగా నా మెడలో కట్టిన తాలికి విలువ ఇచ్చి నన్ను భారీగా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా కార్తీక్ సార్కి భారీగా ఉండిపోతాను. కానీ అదే కార్తీక్ సార్ సంవత్సరం తర్వాత కూడా నిన్నే కోరుకుంటే మాత్రం మళ్ళీ మీ ముఖాలు కూడా చూడకుండా తిరిగి వెళ్ళిపోతాను. కార్తీక్ సార్ ప్రవర్తన బట్టి నా నిర్ణయాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అంతా కూడా కార్తీక్ సార్ నా భర్త అని ఒత్తి పలుకుతుంది. పల్లవి మాటలతో మైనా మనసులో ఇంకాస్త భయం నెలకొని ఉంటుంది. పల్లవి కోపంగా లేచి, ఇంటి దగ్గర మా ఆయన వెయిట్ చేస్తుంటాడు, నేను వస్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చివరి డైలాగ్కి మైనా షాక్ అవుతుంది. పల్లవి రూమ్లో బట్టలు మడత పెడుతూ కాఫీ షాప్లో మైనా మాటల్ని కోపంగా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, పల్లవి పల్లవి అంటూ కార్తీక్ గావు కేకలు పెడుతూ బయట నుంచి లోపలికి వస్తాడు. ఆ సమయంలో ఇంట్లో పల్లవి తప్ప ఇంకెవరు ఉండరు. పల్లవి ఆ కేకలు విని ఆశ్చర్యపోతూ ఉండగానే కార్తీక్ అదే కోపంతో స్టెప్స్ ఎక్కి పల్లవి రూము వైపు వెళ్తుంటాడు. ఆ కేకలు విని పల్లవి కూడా బయటికి రాబోతుండగా కార్తీకే ఆవేశంగా రూమ్లోకి వస్తాడు. కార్తీక్ కోపాన్ని చూసి జరిగిన విషయం మైనా చెప్పి ఉంటుందని గ్రహించి, ఏంటి సార్ అని అడుగుతుంది. నేను ఎందుకు ఇంత కోపంగా ఉన్నానో నీకు తెలుసు, తెలిసి కూడా ఏంటి సార్ అని అడుగుతున్నావేంటి అని అంటాడు. అసలు నేను చేసిన తప్పేంటి, ఎందుకు నా మీద ఇంతలా కోపడుతున్నారు అని సూటిగా చూస్తూ అడుగుతుంది. మైనాతో ఏదో పిచ్చి పిచ్చిగా వాగావంట, నేను తనని మర్చిపోయి నేను మనస్ఫూర్తిగా భారీగా అంగీకరిస్తే నాతో కలిసి కాపురం చేస్తానని చెప్పావంట అని అడుగుతాడు. అవును, చెప్పాను అని అంటుంది. ఎంత ధైర్యం ఉంటే తనతో అలా మాట్లాడతావు అని అడుగుతాడు. ఇలా మాట్లాడటానికి ధైర్యం ఎందుకు సార్, పరిస్థితులు అలా వస్తే నేను ఇలా స్పందిస్తాను అని నా ఉద్దేశం చెప్పాను. దానికి మీరెందుకు అంతగా కోపడుతున్నారు? అంటే ఫ్యూచర్లో తనని మర్చిపోయి మీ నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా అని అడుగుతుంది. నెవ్వర్, అది ఎప్పటికీ జరగని పని అని గొంతు చించుకుంటాడు. జరిగినప్పుడు మరి మీరెందుకు నా మీద ఇంతగా కోపడుతున్నారు? ఎలాగో జరగని విషయమే కదా అని మీరు సైలెంట్గా ఉండొచ్చు కదా అని అంటుంది. కానీ మైనాతో అలా మాట్లాడి తన మనసుని బాధ పెట్టడం తప్పు కాదా అంటాడు కార్తీక్. నాది తప్పు అయితే తను నాకు ఫోన్ చేసి కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నానని నన్ను రప్పించుకొని ఫ్యామిలీ మెంబర్స్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావంట ఏంటి అంటూ నా క్యారెక్టర్ ఏదో దిగజారిపోయినట్టుగా మాట్లాడడం కూడా తప్పే కదా సార్ అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి కార్తీక్ దగ్గర సమాధానం లేదు. అసలు ఈరోజు ఇదంతా జరగటానికి మీరే కారణం సార్. మీరిద్దరూ ప్రేమికులు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది నేను కాదని చెప్పను. కానీ నా విషయాలు మాత్రం మీ మధ్యలోకి తీసుకురాకండి. నా విషయాల గురించి మీరు తనతో మాట్లాడడం వల్లే ఈరోజు మేము ఎదురుపడి మాటలు అనుకోవాల్సి వచ్చింది. ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది మీ కారణంగానే అని అంటుంది. ఆ మాటలు కార్తీక్ కూడా నిజం అనిపించి మౌనంగా ఉంటాడు. మన పెళ్ళిళ్ళు ఇలా జరగటానికి కారణం నేను బాధ్యురాల్ని కాదు. కాకపోతే మా నాన్న చేసిన పొరపాటు వల్ల నేను మీ కోపాన్ని భరిస్తున్నాను. అలా అని చెప్పి మీ ప్రియురాలు మాటలు కూడా భరించాలి అంటే నా వల్ల కాదు. మీ ప్రియురాలు నా గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను. నేను మనిషినే, నాకొక మనసు ఉంది. అనవసరంగా మాటలంటే ఆ మనసు కూడా బాధపడుతుందని మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఎంతో ఆవేశంగా వచ్చిన కార్తీక్ పల్లవి మాటలకు నార్మల్ అయ్యి ఆలోచనలో ఉండిపోతాడు. ఇక్కడ మైనా కూడా శ్రీమాన్కి ఆ విషయం చెప్పి పల్లవి మీద మండిపడుతుంటుంది. శ్రీమాన్ మాత్రం ఏమీ పట్టించుకున్నట్టుగా రిమోట్ నొక్కుతూ టీవీ చూస్తుంటాడు. ఆ పల్లవి నోట్లో నాలుక లేదనుకున్నాను, కానీ ఈరోజు తనన్న మాటలకి నాకు మండిపోతుంది.
తన మనసులో కార్తీక్తో కలిసి ఉండాలని అనిపిస్తుందేమో, అందుకే కదా తను అలా మాట్లాడేది అని శ్రీమాని చూస్తుంది. కానీ శ్రీమ తను పట్టించుకోకుండా టీవీ ఛానల్స్ మార్చడం చూసి, ఇక్కడ నేను నా బాధను చెప్పుకుంటూ ఉంటే పట్టించుకోవేంటి అంటూ శ్రీమాన్ చేతిలో ఉన్న రిమోట్ గుంజుకొని అవతలకు వేస్తుంది. శ్రీమాన్ ఎలాంటి భావం లేకుండా తన వైపు చూస్తుంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. అసలు నీ బాధను నాకెందుకు చెప్తున్నావు? నీ బాధను నేనెందుకు పట్టించుకోవాలి అని ప్రశ్నిస్తాడు శ్రీమాన్. శ్రీమాన్ ప్రశ్నకి మ్యూట్ అయి చూస్తుంది. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి ఏదో రిలాక్స్ కోసం టీవీ పెట్టుకుంటే నువ్వు నీ గోడు చెప్పుకుంటూ నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నావు. చివరికి నా చేతిలో ఉన్న రిమోట్ గుంజుకొని అవతలికి పడేశావు. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా అని అడుగుతాడు. అర్థమవుతుంది, ఎందుకంటే ఐ లవ్ కార్తిక్ అంటుంది ఆవేశంగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు శ్రీమాన్ రియాక్షన్ ఏంటి? కార్తిక్కి ఇవ్వాల్సిన డబ్బు పల్లవి ఎలా తెచ్చేస్తుంది? పల్లవి అన్నట్టుగా కార్తిక్ మనసు మారి పల్లవిని ఇష్టపడి తనతో కలుస్తాడా? లేక టామ్ అండ్ జెర్రీలా వాదన పెట్టుకుంటున్న మైనా శ్రీమాన్ కలుస్తారా? ఎవరు కలుస్తారు, ఎవరు డివోర్స్ తీసుకుంటారు? వెయిట్ అండ్ సీ. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.